ఎందుకు మీటింగ్ మాకుంటుంది ఆత్మాభిమానం గౌరవం ఆత్మగౌరవం. నేను రాను మీటింగ్. లేదు మీరు ఓటు కాదు, మీకే సంబంధం. మీరు చైర్మన్ కంట్రోల్ కదా. పోనీ నేను మీటింగ్ ఇంటి మాట్లాడుతుంది సపాజీ ప్రెస్కి చెప్తా పోతాను. సమస్యలు మీకు బాధ్యత లేకపోతే నేను బాధ్యత తీసుకొని లైట్లు వెళ్ళగడం లేదు. లాస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఫోన్లు వెళ్ళగడం లేదు, లైట్లు వెళ్ళగడం లేదు. అంత అధ్వానం ఉంది గుర్తు పరిస్థితి. ఉంటే రావాలి కదా, చర్చించాలనుకుంటే ఉండండి. మీరు ఉన్నాడు గంట సేపు ఉండండి, పోస్ట్పోన్ చేసుకుంటారు కమిషన్. మీరు లేకుంటే మీరు ఉన్నాడు సార్, మీరు పోకండి, పోస్ట్పోన్ చేసుకుంటారు మీటింగ్ అయినా. సభ్యులు కోరం లేదు రాలేదనుకో, నేను కానీ ఒప్పుకొని రాలేదప్ప 12 కోరం వచ్చి కింద కూర్చొని 10:30 అందరూ సభ్యులు ఆల్రెడీ లోపల ఉండి మున్సిపల్ బిల్డింగ్లో పైకి రాకోకుండా ఉండడాన్ని ఏమంటారు? అవతల మనిషిని అవమానించేదానికే కదా. అంటే నువ్వు వచ్చి కూర్చొని మేము రాలేదు, మేము మీటింగ్ జరిగినప్పుడే జరుగుతుందనే కదా. కరెక్ట్గా చెప్పండి. నేను చెప్పేది వచ్చారు సార్, టైం ఇన్ టైంలో వచ్చారు, కూర్చున్నారు, డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు సార్. చైర్మన్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగాలి సార్. అది జరగాలి. చైర్మన్ నాకంటే ముందు వచ్చాడు కదా. వచ్చారు సార్, వచ్చారు, ఏదనంటే డిస్కస్ చేసుకుని వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళే మీటింగ్ దయచేసి పండి కోఆపరేట్ చేయాలా. పండి ఏం కోఆపరేట్ అయ్యా? జిల్లా ఉపాధ్యక్షుడు అంటే ఏం కోఆపరేట్ అది? ఆంధ్రప్రదేశ్ కడప పాలన ఉపాధ్యక్షుడు. సరే అయితే కానీ మాకున్నటువంటి మేమేం కాదని చెప్పట్లా, మీ గొప్ప మీకు కాదని చెప్పట్లా. ఆకూడదని చెప్తున్నామంటే ఆ మీటింగ్ మీటింగ్ లేక పోలేదు కదా మేము. ఆకూడదని చెప్తున్నాం కదా ఇక్కడ. అంటే ఎప్పుడు ఇట్లా చేస్తున్నారు మీరు? ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ కూడా ఎప్పుడైనా ఇలాగే చేస్తా. చేయలేదు. ఎప్పుడైనా ఇలాగే చేస్తా. చేయలేదు. ఎప్పుడు చేయలేదు. నేను చేస్తానంటున్నా కదా. నాయకుడే